వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఇస్లామిక్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కావలి పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన జులూస్ ఏ మహమ్మదీ మిలాద్ ఊరేగింపు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ నుంచి ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వరకు సాగిన ఈ భారీ ఊరేగింపులో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఒంగోలు బస్టాండ్ సెంటర్ మీదుగా సెల్ఫీ పాయింట్ వరకు ముస్లిం పెద్దలు మత గురువులతో కలిసి ఆయన అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మహమ్మద్ ప్రవక్త దివ్య సందేశాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతీయ జెండా నీడలో ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని, జాతీయ జెండా కింద మనమంతా ఒక్కటేనని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో మాతృభూమి సంక్షేమం భద్రత కోసం ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా బాధ్యతగా పనిచేయాలని కోరారు. కావలి నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే తన ధ్యేయం అని స్పష్టం చేశారు. ఈ భక్తిభరిత ఊరేగింపులో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. दिलदार की आमद, मुख्तार की आमद, मुजम्मिल की आमद, मुदस्सिर की आमद, जरा घड़ी है महबूब के दरबार से जो मांगो मिलेगा, अल्लाह की रजा आपकी चोरी सरकार का मिलाद मनाते रहेंगे, आशिक नबी की मनाते रहेंगे, सरकार जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी। भाई मदीना गाड़ी डीजे पीछे कांदो, भाई मदीना गाड़ी डीजे पीछे कांदो, बाजू रोड में से डीजे पीछे से मदीना गाड़ी सामने आना भाई। सरकार का मिलाद मनाते रहेंगे, मदीना गाड़ी सामने कांदो भाई, मदीना सरताज राज वाले मेरे नबी आ गए, मनाएंगे बार बार सरकार का मिलाद, मनाएंगे बार बार। नाचे रसूल पाक जरा पढ़ के दिखाए, आमद के नारे उनके साथ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మహాప్రవక్త గారు పుట్టినరోజు సందర్భంగా పండుగ జరుగుతున్నది. మహాప్రవక్త గారు సన్మార్గంలో వ్యక్తి ఆయన జన్మించిన రోజు ఈ రోజు సందర్భంగా ప్రపంచ శాంతి దూత మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా కావలిలో ఘనంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా ప్రవక్త పుట్టినరోజు జరుపుకుంటూ అందరూ కూడా కలిసి సంఘీభావంగా మహాత్మా మహమ్మద్ గారి ప్రవక్త యొక్క జన్మదినానికి అందరూ కూడా ర్యాలీగా విచ్చేసి అందరూ కూడా ఆయన ఎడల ప్రేమానురాగాలు, ఆయన మీద విశ్వాసం, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున మన ప్రపంచం ఇంత ప్రశాంతంగా మానవాళి జీవిస్తుంది అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనలు,
సూచనలు, వారి సూక్తులు, వారి భావాలు అన్నీ కూడా ఈరోజు కలగలిపి ఈరోజు ఖురాన్గా పుట్టింది. వారు ఏవైతే సూచనలు చేశారో, వారు ఏవైతే సూక్తులను ప్రజలకు అందించారో వాటన్నిటి క్రోడీకరించి ఆయన ప్రథమ శిష్యులైనటువంటి అందరు వ్యక్తులు కలిసి ఖురాన్ని రచించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త యొక్క నోటి నుంచి జాలుగారిన ప్రతి పదము కూడా ఒక విలువైనటువంటి పదం. ఈ రోజున మన అందరం కూడా కలిసి మెలిసి జీవిస్తున్నామంటే, అన్ని రకాలుగా ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తున్నామంటే, పేదవారిని హక్కును చేర్చుకుంటున్నామంటే ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు. ప్రపంచ శాంతి కోసం తన ఆలోచనలు, తన ఉపన్యాసాలు అన్నీ కూడా చేసి మక్కా నుంచి మన మదీనా వరకు 571 సంవత్సరంలో జన్మించి 632 సంవత్సరం వరకు తన నిర్యాణం జరిగేంత వరకు కూడా 63 సంవత్సరాల పాటు ఆద్యంత ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని ప్రాంతాలని పర్యటించి ఆనాటి యుద్ధాలు, ఆనాటి దోపిడీలు, ఆనాటి అరాచకాల నుంచి ప్రజల్ని మేల్కొల్పి అందరినీ శాంతియుతంగా ఉండేటట్టు ఆలోచన శక్తిని పెంచి ఈ రోజు మానవాళికి ఒక సృష్టికర్తగా, ఖురాన్కి సృష్టికర్తగా, ప్రపంచ శాంతికి సృష్టికర్తగా ఈ రోజు నిలబడిపోయినటువంటి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం కావలిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచనలతో మనందరం కూడా ఒక్కరోజు కాదు, నిరంతరం కూడా ఖురాన్ నీడల విశ్వాసాన్ని మనం పెట్టుకుంటూ, పేదవాడిని హక్కును చేర్చుకుంటూ, ఆకలితో వచ్చిన వాడికి అలమటించకుండా వాడికి చేతనంత వరకు సహాయం చేసుకుంటూ, జీవితంలో రోజుకి 5 సార్లు పాటు నమాజు చేసుకుంటూ ప్రవక్త యొక్క ఆలోచనలు ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం కూడా మనందరం కూడా జీవించాలని, వారి నీడలో మనందరం కూడా ఈరోజు ఆ ఆశయాలతో ముందుకు పోదామని, మన నెత్తిన ఇండియా జెండా ఉంది, ఆ జెండా నీడన మనందరం కూడా బతుకుదామని, కులాలకి, మతాలకి, వర్గాలకి అన్నిటికీ సంబంధం కాదు, ప్రవక్త అనేటువంటి విశ్వాసం అందరికీ ఒకటే అనేటువంటి భావనతో ఈరోజు మనకు నడవాలని మనసారా ముస్లిం సోదరులందరినీ కూడా కోరుకుంటూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కావలి మనది, ఈ కావలిని కాపు కాసుకోవాల్సింది మనందరం కూడా కలిసి అందరం కూడా కావలిని శుభ్రంగా ఉంచుకుందాం, కావలిని బాగు చేసుకుందాం, కావలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, భవిష్యత్తు తరాలకి కావలిని ఒక మహానగరంగా చూపిద్దాం. మన జన్మలకి కాదు, రేపు మన బిడ్డపోయే పుట్టలకు కూడా ఈ మహానగరంగా అభివృద్ధి చెందేటట్టు ప్రతి ఒక్కరం కూడా చేతుల్లో చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి ముస్లిం సోదరులందరినీ కూడా మిమ్మల్ని వినయంగా కోరుకుంటూ, మహమ్మద్ ప్రవక్త మీకే కాదు నాకు కూడా ఒక దైవంతో సమానం. ఆయన మనందరికీ దేవుడు. ఆయన ఆశీస్సులు ఎక్కడ ఉన్నా, సృష్టిలో ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మన కావలి మీద నిండుగా మెండుగా ఉంటాయనే విశ్వాసంతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.